హలో ఆడియో లవర్స్, ఇది ఎల్ఈడి ప్రొజెక్టర్. ఈరోజు ఎల్ఈడి ప్రొజెక్టర్ గురించి ఒక కంప్లీట్ డిస్కస్ చేద్దాం. సో ఎల్ఈడి ప్రొజెక్టర్ వచ్చేసి నాకు నచ్చింది ఎస్పెషల్లీ అల్ట్రా లైట్ యూహెచ్డి ప్రొజెక్టర్, క్యూబ్లైట్ అల్ట్రా మోడల్. దీన్ని ఈ మోడల్ బాగుంది. దీని తర్వాత నెక్స్ట్ క్యూబ్లైట్ అల్ట్రా క్యూబ్లైట్. సో అది వచ్చేసి జనరల్గా U002 అంటారు నార్మల్ కోడ్లో. సో ఆ ప్రొజెక్టర్ వచ్చేసి 25,000 అరౌండ్లో ఉంది. ఇది 35 అరౌండ్లో ఉంది. అమెజాన్ అట్లు ఇంకా చాలా ఉంది. సో నాకు ఈ రెండు మోడల్స్ HDR సపోర్టు అండ్ 4K సపోర్టు. సో లైటింగ్ కూడా 3000 లూమెన్స్, మన జనరల్ క్యాలిక్యులేషన్లో 3000 లూమెన్స్ ఉందో దానికి ఎగ్జాక్ట్గా ఆ ప్రొజెక్టర్ లైటింగ్తో సమానంగా ఉంది. సో కానీ సోర్స్ వచ్చేసి ఎల్ఈడి సోర్స్. దీని మూలన మనకి ఏంటంటే ఎక్కువ లైఫ్ ఉంటుంది. పర్ సపోజ్ 50,000 అవర్స్ లైఫ్. మామూలుగా జనరల్ ప్రొజెక్టర్ బెంక్యూ ఇవన్నీ 8,000 10,000 అంటారు కానీ బట్ అవి 6,000 ఆ రేంజ్లోనే ఉంటాయి లైఫ్ వచ్చేసి. బల్బ్ రీప్లేస్ చేసుకోవాలి. బట్ దీనికి వచ్చి ఎల్ఈడి సోర్స్ కాబట్టి 50,000 అవర్స్ ఉంది. అట్లీస్ట్ అందులో మనం 50% వేసుకున్నా కూడా 20,000 అవర్స్ ఉంది. సో కంపేర్ టు దాంతో పోల్చుకుంటే ఉంది లైట్ లైఫ్. ఈ సెగ్మెంట్, ఈ కైండ్ ఆఫ్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ద బెస్ట్ అన్నది మనం సెలెక్ట్ చేసాం. ఎస్పెషల్లీ మనం హోమ్ థియేటర్ సెగ్మెంట్లో ఏం చేస్తామంటే బడ్జెట్ ఉన్నవి ఓకే, ఆ క్వాలిటీ ఆల్మోస్ట్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. కానీ లో బడ్జెట్లో ద బెస్ట్ అనేది మనం వెరిఫై చేసి ఐడెంటిఫై చేసి పిక్ చేసుకున్న మోడల్స్ కొన్ని మాత్రమే ఉంటాయి. అవి మాత్రమే నేను సజెస్ట్ చేస్తాను. సో నా వీడియోస్లో కానీ తర్వాత నాకు ఫర్దర్గా నేను సేల్ చేసి ఏవైనా కూడా ఓకే బడ్జెట్ ప్రకారం ఇస్తాము. లేదండి మా దగ్గర ఎంత బడ్జెట్ లేదు అంటే ఆ బడ్జెట్లో మనం ఎంత వాటికి ద బెస్ట్ ఇవ్వటానికే చూస్తాం. ఎందుకంటే దీని స్పెషాలిటీ ఏంటంటే ఎల్ఈడి సోర్స్లో 4GB ర్యామ్, తర్వాత 128GB ఆన్బోర్డ్ ఇచ్చాడు. 8 కోర్ ప్రాసెసర్, అక్టా కోర్ ప్రాసెసర్ అంటారు. సో దాని మూలన ఏమైందంటే ఆ ల్యాగింగ్ అనేది చాలా ఉంటుంది. బట్ నా సజెషన్ ఏంటంటే ఇది ఎంత ర్యామ్ ఇచ్చి ఏం చేసినా సరే అది ప్రొజెక్టర్ని హ్యాండిల్ చేయాలి. అట్ ద సేమ్ టైం మీరు ఇచ్చే యాప్స్ కమాండింగ్ ఆన్ అండ్ ఆఫ్ మీరు క్లోజ్ చేసి ఇంకొక ప్రైమ్ కానీ లేదా నెట్ఫ్లిక్స్ ఇట్లా మల్టిపుల్ మనం ఓపెన్ చేస్తూ ఉంటాం కదా. సో ఇది ఆ వర్క్ నాకు ప్రొజెక్టర్ మీద రెండు హ్యాండిలింగ్ అనేది నాకు అంత మంచి అనిపించలేదు. అది సర్టెన్ టైంలో క్యాష్ కానీ ఇవన్నీ డేటా హిస్టరీ అనేది పెరిగినప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా స్లో అవటం, అప్పుడప్పుడు ల్యాగ్ అవటం అనేది ఎంత ఇచ్చినా సరే అది వర్క్ అనేది రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి నా సజెషన్ ఏంటంటే హోమ్ థియేటర్ సెగ్మెంట్లో మనం సో మనకు ఏదైతే ఎంజాయ్మెంట్ ఉండదో ఆ ల్యాగ్ అవుతే మనకు ఆ ఫీల్ అంతా పోతుంది. సో నా సజెషన్ ఏంటంటే ఫైర్ టీవీ స్టిక్ దీనికి అడిషనల్గా ఒక 5,000 అడిషనల్గా పెట్టుకుంటే ర్యామ్ పరంగా యాప్స్ ఇంప్రూవ్మెంట్ పరంగా కూడా మనకి ఎటువంటి ఇష్యూ ఉండదు. స్మూత్ హ్యాండ్లింగ్ ఉంటుంది, స్పీడ్ రెస్పాన్స్ ఉంటుంది. ప్రొజెక్టర్ డిస్ప్లే పర్ఫెక్ట్గా మనకి తక్కువ బడ్జెట్లో ఎక్కువ క్వాలిటీ అనేది ఇది ఇస్తుంది. సో ఇది ఆన్ చేద్దాం. ఇది ఆన్ చేసిన తర్వాత దీని సెట్టింగ్స్ ఏంటి, దీన్ని అసలు ఇది ఆటో లెన్స్. మళ్ళీ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఆటో లెన్స్ అంటే జనరల్గా మన రెగ్యులర్ ప్రొజెక్టర్కి ఏమైందంటే రెగ్యులర్ ప్రొజెక్టర్ వచ్చేసి ఆటోమేటిక్గా అది చేసుకోదు. మనం సెటెన్ ఫీట్ డిస్టెన్స్, ఇప్పుడు 120 ఫీట్ స్క్రీన్, 120 ఇంచ్ స్క్రీన్కి మనకు 12 ఫీట్ మినిమం, 12 or 13 ఫీట్ ఇది యూనివర్సల్ క్యాలిక్యులేషన్. సో ఇది ఉన్నప్పుడే 120 వేస్తుంది, ప్రొజెక్ట్ చేస్తుంది. సో ఈ ప్రొజెక్టర్ వచ్చేతలకే ఇది కూడా స్టాండర్డే. బట్ ఆటో ఫోకస్ ఏమైందంటే మనం పర్ సపోజ్ 11 ఫీట్కి లేదా 13-14 ఫీట్కి నేను సెట్ చేసుకోవాలి. నాకు ఐడియా తెలియదు 12 ఫీట్లు. బట్ మీరు 14 ఫీట్లో నుంచున్నా సరే ఆటోమేటిక్గా ఆ స్క్రీన్ ఏరియా ఎంత ఉందో చూసుకున్న వైట్ ఏరియాని ఏఏ టెక్నాలజీ ఆటో ఫోకస్ ఉంది ఇందులో. సో అది చెక్ చేసుకొని మీకు కరెక్ట్గా
120లోకి స్క్రీన్ వచ్చేటట్టు సెట్ చేసుకుంటుంది. బట్ లో ప్రొఫైల్ ఆటో ఫోకస్ లేని ప్రొజెక్టర్లో ఏమైందంటే అది డిఫాల్ట్ స్టేబుల్గా ఉంటుంది. మీరే వెనక్కి ముందుకే జరగాలి. ప్రాపర్ అడ్జస్ట్మెంట్ కూడా, మాన్యువల్ అడ్జస్ట్మెంట్ కూడా ఉండదు. ఎందుకంటే బేస్డ్ ఆన్ బడ్జెట్ ది గివెన్ లెన్స్ సిస్టమ్ దిస్ అండ్ ఆల్ ఉంటుంది. సో నాకు నచ్చిన దీనిలో ద బెస్ట్ ఏంటంటే ఆటో ఫోకస్. దీని మూలన ఏమైందంటే మీకు నాలెడ్జ్ తక్కువ ఉన్నా సరే ఆటోమేటిక్గా స్క్రీన్ ఒకటి సెట్ చేసుకుంటే ఏ సైజ్ అయినా సరే ఈ ప్రాపర్ డిస్టెన్స్కి తొందరగా కనెక్ట్ అయిపోతుంది ఆ స్క్రీన్ ఏరియాకి. మీరు ప్రాపర్ ఇటు 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 అడ్జస్ట్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. సో అదొకటి ఫ్రెండ్లీగా అనిపించింది స్క్రీన్ ప్రొజెక్షన్. దాని తర్వాత రెండోది వచ్చేతలకి దీనిలోనే మనం ఎక్కడైనా క్యారింగ్ చేసాము బయట అవుట్స్, ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా, అప్పుడు ఏమైందంటే దీనిలో 2.1 స్పీకర్ సిస్టమ్ ఇచ్చాడు. మామూలుగా జనరల్గా ఏదంటే లెఫ్ట్ రైట్ స్టీరియో ఇస్తారు, దీంట్లో బట్ బేస్ వాయిస్ కోసం 2.1 ఇచ్చాడు. సో అదైతే మనం ఏం సౌండ్ సిస్టమ్ లేదు, ఎక్కడికైనా వేరే చుట్టాలు రిలేటివ్ ఇంటికి కానీ లేదంటే పిక్నిక్ స్పాట్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక మన ఫోల్డబుల్ స్క్రీన్ ఉంటుంది మడత పెట్టి, అది పెట్టేసి మనం ప్రొజెక్ట్ చేసినప్పుడు కూడా దీనిలో వచ్చే సౌండ్ ఏదైతే ఉందో బేస్ వాయిస్తో చాలా నీట్గా ఇచ్చాడు, చాలా అంటే చాలా నీట్గా ఇచ్చాడు. సో అదొకటి. ఇంకొకటి, దీనిలోనే మీ దగ్గర ఆల్రెడీ యూఎస్బి కంటెంట్ ఉంది, పెన్ డ్రైవ్ కానీ హార్డ్ డిస్క్ కానీ సంథింగ్, అది ఇక్కడికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దా సోర్స్ తీసుకుంటుంది. దాని తర్వాత వచ్చేసి ఒకటి ల్యాన్ కేబుల్ ఇచ్చాడు, అంటే మీ నెట్ వైఫై సరిగా ప్రాపర్గా స్పీడ్ లేదు, అలాంటప్పుడు మనకేంది ల్యాన్ కేబుల్ ద్వారా నెట్ ల్యాగ్ లేకుండా నీట్గా ప్రజెంట్ చేస్తుంది మన ఇంటర్నెట్ సిగ్నల్స్ని. దాని తర్వాత హెచ్డిఎంఐ ఇచ్చాడు. హెచ్డిఎంఐ కూడా 4K సపోర్ట్ ఇచ్చాడు, 2.0, 2.1, 1.4. సో హెచ్డి, ఫుల్ హెచ్డి, తర్వాత 4K రెజల్యూషన్ అప్ టు 2160 రెజల్యూషన్ వరకు ఇది ఇన్పుట్ తీసుకుంటుంది. సో ఇన్పుట్ తీసుకొని నేటివ్ వచ్చేసి స్క్రీన్ నేటివ్ వచ్చేసి 1080, బట్ ఇది డీకోడ్ చేసుకొని మీకు 4K సాఫ్ట్వేర్ పరంగా 4K తీసేసుకుంటుంది. బట్ ఓన్లీ ఫర్ డిస్ప్లే దగ్గర మాత్రం ఇన్సైడ్ లెన్స్ ముందు ఉన్న డిస్ప్లే దగ్గర మాత్రమే మీకు అది 1080లోకి ప్లే చేసుకుంటుంది. బట్ రెస్ట్ ఆఫ్ ఆల్ ద సాఫ్ట్వేర్ అంతా కూడా 4K. అందుకని మనం యూట్యూబ్ పెట్టినప్పుడు యూట్యూబ్లో 2160 దాకా రెజల్యూషన్ తీసుకుంటుంది, ఎందుకంటే సాఫ్ట్వేర్ డిజైన్ 4K ఉంది. బట్ దీని టెక్నాలజీ వచ్చేసరికి 1080p టెక్నాలజీ, ఏది ఈ పర్టికులర్ లెన్స్ ఏది లైట్కి బిఫోర్ పెద్దల స్క్రీన్ ఉంటుంది డిస్ప్లే, సో అక్కడ ప్రజెంట్ అయ్యేది మాత్రం 1080, ఈ లైటింగ్ దాని టచ్ అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది స్క్రీన్కి. సో బట్ ఓకే, ఆ సాఫ్ట్వేర్ 4K తీసుకోవడం వలన మీకు పిక్సెల్స్ అనేది చాలా నీట్గా షార్ప్గా ఉంటాయి. తర్వాత హెచ్డిఆర్ అనేది ఒకటి హైలైట్. సో హెచ్డిఆర్ మూలాన కలర్స్ అనేది మనకు ముద్దలా కాకుండా, ఇదివరకు ఫస్ట్లో ఎల్ఈడి ప్రొజెక్టర్లో అంత క్వాలిటీ ఉండేవి కాదు, ముద్దగా కలర్స్ రియలిస్టిక్ కలర్స్ లా ఉండే కాదు. బట్ ఇప్పుడు ఈ మోడల్, ఇప్పుడు వచ్చే కొన్ని మోడల్స్ ఉన్నాయి హెచ్డిఆర్ సపోర్ట్, అవి మాత్రం యాక్యురసీ కలర్స్ మ్యాక్సిమం ట్రై చేస్తాను, మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం. బ్రైట్నెస్ అయితే అసలు అమేజింగ్, దాని గురించి అసలు మనం చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు బాక్స్లో అడిషనల్గా వాళ్ళ కేబుల్, ఒక మాన్యువల్ ఇచ్చారు, పవర్ కేబుల్. సో ఇదండి ఈ సిస్టము. ఇది ఎవరికైనా కావాలి అంటే కింద నా నెంబర్ ఉంది, ఆ నెంబర్కి సంప్రదించండి, కాంటాక్ట్ అవ్వండి. నేను ఆల్ ఓవర్ ఇండియా నేను సప్లై చేయగలను. సో మీ అడ్రస్, మీ పిన్ కోడ్ ఉంటే దాని ప్రకారం మాకు, మేము బెంగళూరు వైట్ఫీల్డ్, సో ఇక్కడి నుంచి మనకి మన తెలుగు రాష్ట్రాలు కానీ కర్ణాటక, తమిళనాడు, కేరళ కానీ ఆల్ ఓవర్ ఇండియా, రెస్ట్ ఆఫ్ ఇండియా కానీ, సో మనం ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేయగలం. సో మీకు ఆన్లైన్లో సేమ్ ఇదే మోడల్ 38 ఉంది, సో మేము 35కి మేము సప్లై చేయగలం. ఈ మోడల్ వచ్చేసి లేటెస్ట్ మోడల్, Android 15తో ఉంది, ఇది చాలా బాగుంది. ఇప్పుడు ఇది ఆన్ చేద్దాం, ఆన్ చేసి దీన్ని లైటింగ్లో ఎలా ఉంది, లైటింగ్ లేనప్పుడు ఎలా ఉంది అనేది కూడా చూద్దాం. హలో, ఇప్పుడు వచ్చేసి దీన్ని ఆన్ చేస్తున్నాను. సో నేను పవర్ సోర్స్ తీసుకున్నాను, చేస్తున్నాను. సో దీనికి వచ్చేసి మనకి పవర్ రాగానే ఇక్కడ వచ్చేసి మనకి చిన్నగా రెడ్ కలర్లో బ్లింక్ అవుతుంది. సో దీని పవర్ బటన్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడు. సో ఇది రిమోట్. సో మనం వన్స్ రిమోట్ ఓకే చేస్తే ఇది నాన్ అయింది ప్రొజెక్టర్, ఇప్పుడు అది ట్రై చేస్తుంది ఆటో ఫోకస్.
ఇదిగోండి చెప్పాను కదా, ఆటో ఫోకస్ ట్రై చేస్తుంది అది. మనం ఇంకా జూమ్ చేయాలి. ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి క్వాలిటీ అయితే ఈ విధంగా ఉంది. సో మనం లైట్ వేసి చూద్దాము. ఈ లైట్ వేసాను. సో ఒక ట్యూబ్ లైట్కి కూడా పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. కానీ ప్రొజెక్టర్ అన్న తర్వాత లైట్తో ఎవరు చూడరు. ప్రొజెక్టర్ అన్న తర్వాత లైట్ తీసేసి, ఎందుకంటే నేను వేస్తాను చూడండి, లైట్ వేసినప్పుడు స్క్రీన్ మీద ఎక్కడైతే బ్లాక్ కలర్ ఉందో అది బ్లాక్ కలర్ అనేది మిస్ అయిపోతుంది. ఎందుకంటే లైట్ పడ్డప్పుడు అది మిస్ అయిపోయింది. సో ఆ డీప్ బ్లాక్ అన్నది కోసం అని చెప్పేసి మనం లైట్ అనేది ప్రొజెక్టర్ తీయం. అది టీవీలో అయితే మీకు ఏమి డిఫరెన్స్ రాదు, కానీ ప్రొజెక్టర్లో వచ్చేసి లైట్ లేకుండానే చూడాలి. ఇందులో ఉన్న సెట్టింగ్స్ ఇది వచ్చేసి ఆటో ఫోకస్. ఆటో ఫోకస్ మీకు ఏమవుతుందంటే ఇది వచ్చి ఆటో కీ స్టోను, ఆటో ఫోకస్, ఈ రెండు. ఆటో ఫోకస్ అనేది డిస్టెన్స్. సో కీ స్టోన్ అన్నది ఏంటంటే కార్నర్స్ అనేవి మనకి మాన్యువల్ గా, లైక్ ఇప్పుడు ఈ కార్నర్స్ 4 కార్నర్లు ఈ యారో మార్క్స్ ఉండేది, అవి ఎగ్జాక్ట్ గా మన స్క్రీన్ లో కూర్చోవాలి. సో ఇది కీ స్టోన్ అంటారు. ఈ కీ స్టోన్ ఇప్పుడు మనకి ఇది కావాలి, ఇటు అడ్జస్ట్మెంట్. సో ఈ గ్రాఫ్ ప్రకారం మనం అడ్జస్ట్ చేసుకుంటాం. సో ఇలా ఇలా స్క్రీన్ లోకి వచ్చేటట్టుగా చూసుకుంటాం. సో ఇది కీ స్టోన్. ఫోకస్ ఏంటంటే ఆ లెన్స్ అన్నది కరెక్ట్ గా మనకి ఆ డిస్టెన్స్ లోకి ఆ క్లారిటీ అనేది వచ్చేటట్టు చూస్తే, ఈ ఆటో కీ స్టోన్ అన్నది 4 సైడ్స్ ఎగ్జాక్ట్ గా ఫిట్టింగ్ గా ఉన్నది చెక్ చేసుకుంటుంది. ఆటో అలైన్మెంట్, ఎందుకంటే ఇప్పుడు మనం ఆటోలో లేము కదా, ఇది ఆఫ్ లో పెట్టాం కదా. సో అందువల్ల ఎందుకు పెట్టాను అంటే, ఇక్కడ మనము దీనికి సరిపోయే హైట్ లో లేము. సో ఇది ఒక యాంగిల్లో ఉంది కాబట్టి సో అది అలా తీసుకోవట్లా. సో దీనికి ప్రాపర్ హైట్ ఉండాలి. ఒక 5 feet 6 feet హైట్ లో ఉన్నప్పుడు కరెక్ట్ గా స్ట్రైట్ గా ఉంటుంది. సో ఎందుకంటే బడ్జెట్ తక్కువలో డిజైన్ చేశారు కాబట్టి అందువల్ల కొన్ని కొన్ని ఉంటాయి. లక్షల ప్రొజెక్టర్లతో మనం కంపేర్ చేయకూడదు. బట్ క్వాలిటీ వైజ్ అయితే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయండి, అందులో నో డౌట్. దాని తర్వాత ఈ సిగ్నల్ సోర్స్, ఫస్ట్ మనం ఆల్రెడీ నెట్వర్క్ ఇచ్చేసాము ఇక్కడ. సో ఈ బ్లూటూత్ ఏమో మన ఒకవేళ మన దగ్గర ఫైర్ స్టిక్ ఏమి లేనప్పుడు ఇది ప్లే చేసే కంటెంట్ ని బ్లూటూత్, మనకి బ్లూటూత్ సౌండ్ బార్స్ కానీ ఏదైనా ఉన్నప్పుడు, ఆడియో సోర్స్ ఉన్నప్పుడు దానికి కనెక్ట్ చేస్తే దీనిలో కంటెంట్ ఆడియో బయటకు వెళ్తుంది. సో సోర్స్ వచ్చేసరికి ఇప్పుడు మన హెచ్డిఎంఐ, ఇప్పుడు ఫైర్ స్టిక్ కానీ ఏదన్నా ల్యాప్టాప్ సోర్స్ కానీ మన అడిషనల్ సోర్స్ ప్లే చేసుకోవాలి డిస్ప్లేలో అంటే ఇక్కడ హెచ్డిఎంఐ ఇవ్వాలి. తర్వాత డైరెక్ట్ యూఎస్బిలో పెన్ డ్రైవ్ పెట్టేసి ఇక్కడ చూసుకోవచ్చు. బూట్ సోర్సు, సిగ్నల్ సోర్స్ సెట్టింగ్స్, ఇవన్నీ ఇన్పుట్ సోర్స్ సిగ్నల్ సోర్స్ లో ఉంది. ఈ ప్రొజెక్షన్ మోడ్, మనం ప్రొజెక్షన్ మోడ్ అంటే సీలింగ్ మోడ్, ఫ్రంట్ టేబుల్ మోడ్, ఇలా అన్నమాట. దాని తర్వాత పిక్చర్ వచ్చేసి మనం స్టాండర్డ్ లోనే పెట్టుకుంటాము. ఇది హెచ్డిఆర్ పెట్టుకుంటే మనకి హెచ్డిఆర్ కంటెంట్ ప్లే అయినప్పుడు దాన్ని ఒరిజినల్ కలర్ సోర్స్ ని అది రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత ఇది వచ్చేసి లైట్ మోడ్ వచ్చేసి ఆటోలో, ఎందుకంటే వాళ్ళు ఏ డైరెక్షన్ లో ఇస్తారో ఆ ప్రకారం అది వస్తుంది. సో నా సజెషన్ ఆటోలో పెట్టుకోవడం బెటర్. మనం డిఫాల్ట్ హెచ్డిఆర్ పెడితే ఏంటంటే అన్నిటినీ హెచ్డిఆర్ లోకి రావటానికి ట్రై చేస్తుంది. ఇది ఎంఈఎంసి అంటే ఇది మోషన్ వచ్చేసి స్మూత్ గా ట్రావెల్ అవటానికి, లేదన్నా వీడియో ప్లే అవుతుంది దానికి 60 హెచ్జెడ్ అంటే 60 frames per second ఆ మోడ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే మూవ్మెంట్ అనేది బ్లర్ ఉండదు. దాని తర్వాత సౌండ్ మోడ్ స్టాండర్డ్. జనరల్ అదే పవర్ ఆన్ స్టార్ట్, అది అవసరం లేదు, మాన్యువల్గా రిమోట్ ద్వారానే వచ్చేటట్టు పెట్టుకోవాలి. లాంగ్వేజ్ వచ్చేసి మనం ఇంగ్లీష్. తర్వాత డే టు టైము షట్ డౌన్ కూడా మనం పెట్టుకోవచ్చు, ఆ తర్వాత అది ఆటోమేటిక్ షట్ డౌన్ అవుతుంది. స్క్రీన్ సేవర్, బూట్ టైమ్, సో దానికి కీబోర్డు, కరెంట్ కీబోర్డ్ ఆండ్రాయిడ్ కీబోర్డ్ వాడుతున్నాం. సో ఇది జనరల్. సిస్టమ్ వచ్చేసి అప్డేట్కి
ఫ్యాక్టరీ రీసెట్ అబౌట్ డివైస్లో ఉంది. ఇప్పుడు అబౌట్ డివైస్లో ప్రొజెక్టరు, ఆండ్రాయిడ్ 15 వెర్షను కనబడుతుందా? ర్యామ్ చూసారా? 4 GB ర్యాము, అవైలబుల్ రామ్ వచ్చేసి 128 GB, డివైస్ టెంపరేచర్ 50 ఉంది సెంటిగ్రేడ్, సాఫ్ట్వేర్ వెర్షన్ వచ్చేసి 15 వెర్షన్, వైర్డ్ మనం ల్యాన్ కనెక్ట్ అయ్యాము, ఈ వైర్లెస్ ఈ రెండు దానికి సంబంధించి. సో ఇది అబౌట్ ప్రొజెక్టర్. చూడండి, క్వాలిటీ అయితే డిసప్పాయింట్ చేయదు. సో నేను కెమెరాలో షూట్ చేస్తున్నప్పుడే ఈ క్వాలిటీ, ఈ కలర్ సెన్స్ ఉంది అంటే ఇక నార్మల్ రన్నింగ్ లో ఎలా ఉంటుందంటే మీరు ఊహించుకోవచ్చు. చూడండి, కలర్ సెన్స్, క్వాలిటీ, 4K క్వాలిటీ. 4K క్వాలిటీ కూడా మనం యూట్యూబ్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో 2160 పిక్సెల్స్ 60 4Kలో ప్లే అవుతుంది. మన దీంట్లో సౌండ్ తగ్గించుకోవచ్చు. క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. బ్రైట్నెస్ కానీ, ఆ కలర్ థీమ్ అయితే ఉందో ఆ థీమ్ కానీ, సో రియలిస్టిక్ కలర్స్కి ఏ మాత్రం ఈ బ్రాండెడ్ ప్రొజెక్టర్కి ఏ మాత్రం తీసుకోలేదు. గ్రీన్ కలర్ కానీ, రియలిస్టిక్ ఫీల్ ఏదైతే ఉందో 100% ఇది న్యాయం చేస్తుంది. బ్రైట్నెస్ కానీ, డీప్ కలర్స్, HDR కలర్స్, క్రిస్టల్ క్లియర్గా ఉంది. సో 35,000లో నన్ను అడిగితే చాలా బెస్ట్ అండి. చాలా చాలా బాగుంది. చూడండి క్వాలిటీ, డీటెయిల్గా ఉంది క్వాలిటీ. చాలా అంటే చాలా బాగుందండి క్వాలిటీ. లో బడ్జెట్ ప్రొఫైల్లో ఒక స్మాల్ ఒక 2.1 కానీ 5.1 డాల్బీ అట్మాస్ సౌండ్ బారు, ఒక స్క్రీను, ఒక ప్రొజెక్టర్, 1,00,000 బడ్జెట్లో మీరు చాలా బిందాస్ ఎంజాయ్మెంట్ 100% షూట్ దీంతో చెప్పచ్చు ప్రొజెక్టర్తో. కనుక నార్మల్గా ఇదే క్వాలిటీ ప్రొజెక్టర్ మనం బ్రాండ్లో తీసుకోవాలంటే మినిమం 1 lakh ఎబోనే పెట్టాలి. కానీ అదే 1 lakh ప్రొజెక్టర్లో మీకు ఆడియో, వీడియో, రిమోట్ స్క్రీన్, 120 ఇంచ్ రిమోట్ స్క్రీన్ తీసుకుంటే మనకి టీవీగానే ఉంటుంది. దాని మీదకి మనకి స్క్రీన్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మనకు వద్దు అనుకున్నప్పుడు పైకి వెళ్ళిపోతుంది. చూసారు కదండి, ఈ ప్రొజెక్టర్ వచ్చేసి క్వాలిటీ వైజ్ డిసప్పాయింటే చేయదు, మీరు రికమెండ్ చేయొచ్చు. 35,000లో మనకి ఈ క్వాలిటీ అన్నది లిటరల్గా సర్ప్రైజ్. సో బ్రాండెడ్ ఏవైతే ఉన్నాయో దానికి ఎటువంటి తీసేసినట్టు కాకుండా మినిమం గ్యారంటీతో అయితే, నేను అన్ని ప్రొజెక్టర్లని సజెస్ట్ చేయట్లేదు ఎల్ఈడిలో, బట్ ఈ HDR సపోర్ట్ 4K, ట్యూబ్లైట్ అల్ట్రా, ట్యూబ్లైట్, ఈ రెండు మోడల్స్ వచ్చేసరికి మనకి 4K సపోర్టు, HDR సపోర్టు, లైటింగ్ కూడా 3000 అబోవ్ లైటింగ్ ఉంది, 3000 లూమెన్స్.
సో దీని మూలాన మనకి ఏమైందంటే క్వాలిటీ వైజు, బ్రైట్నెస్ వైజు, కలర్ హెచ్డిఆర్ వల్ల బ్లాక్ లెవెల్స్ కానీ అంత కాంట్రాస్ట్ కానీ 100% హోమ్ థియేటర్ సెగ్మెంట్ కి పర్ఫెక్ట్ లో బడ్జెట్ లో ఇది మోడల్, ఈ రెండు మోడల్స్. సో ఒక 1 lakh బడ్జెట్ లో మీరు ప్రొజెక్టరు, స్క్రీను, ఒక సౌండ్ బార్, మినిమం బడ్జెట్ 1 lakh లో మీరు 100% ప్రొజెక్ట్ థియేటర్ ఫీల్ అనేది, హోమ్ థియేటర్ ఫీల్ అనేది మీరు 100% సాటిస్ఫై అవుతారు. ఇది మీరు రెగ్యులర్ టీవీ సెటప్ కి మనం సెట్ చేసుకొని మనకి ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు ఇదైతే ఫిక్స్డ్ ఫ్రేమ్ నాకు వచ్చేసి, మీకు మోటరైజ్ స్క్రీన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి ఎప్పుడైతే కావాలో అప్పుడు దాన్ని కిందకి దించుకుంటాము, ఎప్పుడైతే వద్దనుకుంటే అది పైకి వెళ్తుంది. ఇది మన రెగ్యులర్ గా మనం హోమ్ థియేటర్ వాడము, వీకెండ్ ఏదన్నా మనకి మాక్సిమం వీకెండ్సే వాడతాం, మనకు హాలిడే వర్కింగ్ లో మనకు కుదరదు. సో టీవీగా ఉంటది కాబట్టి ఇంట్లో ఫ్యామిలీస్ కి, కిడ్స్ కి వాళ్ళు ఏమో టీవీ చూస్తారు. అందరం కలిసి ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలనుకున్నప్పుడు మాత్రం మనం స్క్రీన్ ఆన్ చేస్తాం, అప్పుడు అది కిందకు వస్తుంది, వెళ్ళిపోతుంది. సో దీనికోసం ఈ సెటప్కి వచ్చి డెడికేట్ ఎకోస్టిక్ చేయాలి, డెడికేట్ ఒక రూమ్ కేటాయించాలి అన్నది అవసరం లేదు. సో ఆ సెగ్మెంట్, ఆ కైండ్ ఆఫ్ ఫ్యాషన్ అన్నది అది ఓకే. సో ఆ ఫెసిలిటీ అట్లా డెడికేట్ రూమ్ ఇవ్వలేని ఒక 2 BHK లో, ఒక అపార్ట్మెంట్ లో కానీ, ఒక సాదా హౌసెస్ లో కానీ మనం ఈ ఎక్స్పీరియన్స్ పొందాలి అంటే దీనికి ఒకటే సొల్యూషన్. దీనికోసం మనకు వేరే సపరేట్ రూమ్ లేదు. సో ఉన్న టీవీ రూమ్ లోనే, లివింగ్ రూమ్ లోనే మనం ఒక మోటరైజ్ స్క్రీన్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ఎప్పుడైతే కావాలో అది. నెక్స్ట్ వీడియోలో ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్ లో 2 BHK లో స్క్రీన్ ప్లాన్ చేసాము. సో ఆల్రెడీ ప్రాజెక్ట్ జరుగుతుంది. సో మేబీ నెక్స్ట్ మంత్ కంప్లీట్ అవుతుంది. అది కంప్లీట్ వీడియో చేస్తున్నాను ఆల్రెడీ, అది నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. అప్పుడు మీరు అది ఎలా చేసాము, ఏ సిస్టమ్ ఇన్స్టాల్ చేసాము, దానికి ఎంత అయింది ఖర్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా మనం దీన్ని సెట్ చేసుకుంటే మన నార్మల్ హౌస్ లో కూడా మన థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. సో ఎస్పెషల్లీ నాట్ ఓన్లీ మూవీస్, క్రికెట్, IPL స్టార్ట్ అవుతుంది. సో మన క్రికెట్ లవర్స్ ఎక్కువ ఇండియాలో. సో మనకి ఆ చిన్న టీవీలో మనకి ఆ ఫీల్ ఉండదు, అది బిగ్ స్క్రీన్ లో అయితే నిజంగా లిటరల్ గా మనం స్టేడియంలో ఉన్న ఫీలింగ్ అనేది ఇస్తుంది. కాబట్టి ఐ సజెస్టెడ్ థియేటర్ అనేది ఇప్పుడు మనకి లైఫ్ లో ఒక భాగం అయిపోయింది, ఎంజాయ్మెంట్ లో. టీవీ అయిపోయింది, టీవీ జోన్ అయిపోయి ఇప్పుడు హోమ్ థియేటర్ సెగ్మెంట్ లోకి అందరూ షిఫ్ట్ అవుతున్నారు, అప్గ్రేడ్. సో ఈ ప్రొజెక్టరు, ఈ సెటప్ కావాలి అంటే మేము ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, తమిళనాడు అయినా, కర్ణాటక అయినా, కేరళ అయినా, నెక్స్ట్ ఇండియా కూడా మేము సేల్ చేస్తాము. కావాల్సిన వాళ్ళు నా నెంబర్, కాంటాక్ట్ నెంబర్ ఉంది డిస్ప్లే మీద, స్క్రీన్ మీద, తీసుకొని కాంటాక్ట్ అవ్వండి, మెసేజ్ చేయండి, వాట్సాప్. ఇన్స్టాలేషన్ మీకు ఫుల్ సెటప్ ఆడియోతో కావాలన్నా కూడా మేమే వస్తాము. సో ఆడియో, స్క్రీను, ప్రొజెక్టరు, ఇన్స్టాలేషన్ అంతా కూడా. సో లేదు మేమే చేసుకుంటాము, ప్రొజెక్టరు మెటీరియల్ వర్క్కి సెండ్ చేయమన్నా కూడా మేము పార్సల్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.